హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి తెలంగాణ స్టేట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇండియన్ జోగ్రఫీలో నుంచి చాప్టర్ వచ్చేసి భారతదేశము నది వ్యవస్థ. దీనిలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, పల్లంలో వరద నీటిని అడ్డగించుటచే భూమి సారవంతమవుట డౌన్ వార్పింగ్ కారణంగా భారతదేశంలోని తూర్పున ప్రవహించే నదులలో ఏ నది చీలిక లోయను ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దామోదర్. దామోదర్ నది కనుక చూసినట్లయితే ఇది చీలిక లోయను ఏర్పరుస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హింటర్ ల్యాండ్ అనున్నది వీటిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, సముద్రపు ఓడరేవు నుండి విస్తరించి ఉన్న భూభాగము. హింటర్ ల్యాండ్ అనున్నది సముద్రపు ఓడరేవు నుంచి విస్తరించి ఉన్నటువంటి భూభాగము. ఈ క్రింది వాటిని పరిగణించండి. పైన పేర్కొన్న వాటిలో ఏది సరస్సు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3. అంటే ఇక్కడ చిల్క సరస్సు, పులికాట్ సరస్సు, వెంబనాడ్ సరస్సులు ఇవి 3 సరస్సులుగా పేర్కొనడము జరిగింది. అంటే పరిగణలోనికి తీసుకోవడము జరిగింది. ఈ క్రింది జంటల్లో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. అంటే ఇక్కడ జోగ్ జలపాతము శరావతి, శివసముద్రము జలపాతము కావేరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జతలను పరిగణించండి. ఇక్కడ ఉపనదులు మరియు ప్రధాన నది, ఉపనదులకు ప్రధాన నది ఏది అని అంటే ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 మాత్రమే. అంటే ఇక్కడ మానస్, బ్రహ్మపుత్ర. ఈ పైన ఇవ్వబడిన జతల్లో ఏది సరిగ్గా సరిపోలింది అని అంటే మానస్, బ్రహ్మపుత్ర అనేది సరిగ్గా మ్యాచ్ కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సట్లేజ్. ఈ గంగా నదికి ఉపనది కానటువంటిది ఏది అని అంటే సట్లేజ్ అన్నది ఉపనది కాదు. ఈ క్రింది వాటిలో గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్. ఈ గోదావరి నది అనేది మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్, కావేరి నది ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కర్ణాటక. కావేరి నది కనుక చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రం నుంచి ఉద్భవించింది. ఈ క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జీలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే జమ్మూ కాశ్మీర్లో ప్రవహించేటటువంటి నది, ప్రధాన నది ఏది అని అంటే జీలం. ఈ క్రింది వాటిలో ఏ నది చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా. నర్మదా నది కనుక చూసినట్లయితే చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది. నాగకొండలు భారతదేశం మరియు ఈ క్రింది ఇవ్వబడిన ఏ ఇతర దేశం మధ్య పరివాహక ప్రాంతంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మయన్మార్. నెక్స్ట్, ఈ క్రింది నదులలో ఏది పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కృష్ణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అయితే కృష్ణ నది కనుక చూసినట్లయితే పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని 5 నదుల భూమి అని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. 5 నదుల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, పంజాబ్. పంజాబ్ రాష్ట్రాన్ని 5 నదుల భూమి అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చిల్కా సరస్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే భారతదేశంలో కనుక చూసినట్లయితే అతిపెద్ద సరస్సు చిల్కా సరస్సు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద సరస్సు చిల్కా సరస్సు అని చెప్పవచ్చును. అరేబియా సముద్రంలో ప్రవహించే దక్షిణ భారతదేశంలో ఏ పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి? ఆన్సర్
ఆప్షన్ సి అండి నర్మదా మరియు తపతి. ఈ నర్మదా మరియు తపతి అరేబియా సముద్రంలో ప్రవహించి దక్షిణ భారతదేశంలోని పశ్చిమాన ప్రవహించే నదులు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ నది అలహాబాద్ వద్ద గంగా నదిని కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి యమునా. యమునా నది అలహాబాద్ వద్ద గంగా నదిని కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదుల సమూహాలలో ఏవి బంగాళాఖాతంలో కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గంగా, బ్రహ్మపుత్ర, హుగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా బేసిన్లో భాగం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది అమర్కంటక్ నుండి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఉత్తరాన ప్రవహించే నదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి నర్మదా. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ నది మరియు నదులకు ఉపనదులు ఇవ్వడం ఏందండి, అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి ఏ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదికి ఉపనది డికో. నెక్స్ట్ బి వచ్చేసి ఇక్కడ 1 కృష్ణ, మూసి. నర్మదా తవా. నెక్స్ట్ కావేరి, భవాని. బ్రహ్మపుత్ర నది కనుక చూసినట్లయితే బ్రహ్మపుత్ర నదికి ఉపనది డికో, కృష్ణా నదికి ఉపనది మూసి, నెక్స్ట్ నర్మదా నదికి ఉపనది అయినటువంటిది తవా, నెక్స్ట్ కావేరి నదికి ఉపనది అయినటువంటిది భవాని. ఈ బిట్స్ కంపల్సరీ రావడం జరుగుతుందండి, అయితే దీనిలో ఏదో ఒక బిట్ కంపల్సరీ రావడం జరుగుతుంది. అయితే నదులు వాటికి ఉపనదులు ఏవి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడమైంది. అయితే బ్రహ్మపుత్ర నదికి ఉపనది డికో, నెక్స్ట్ కృష్ణా నదికి ఉపనది అయినటువంటిది మూసి, నర్మదా నదికి ఉపనది అయినటువంటిది తవా, నెక్స్ట్ కావేరి నదికి ఉపనది అయినటువంటిది భవాని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ అలకనందతో కలిసిన సంగమం నెక్స్ట్ నది పేరు. విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ ఇవ్వడమైంది. నెక్స్ట్ నదుల పేర్లు భాగీరథి, మందాకిని, పిండారు, ధౌలికంగా. సో ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి 4 విష్ణుప్రయాగ ధౌలికంగా. నెక్స్ట్ కర్ణప్రయాగ వచ్చేసి 3 పిండార్. నెక్స్ట్ రుద్రప్రయాగ 2 మందాకిని. నెక్స్ట్ దేవప్రయాగ ఇది 1, ఇది భాగీరథి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణుప్రయాగ ధౌలికంగా, నెక్స్ట్ కర్ణప్రయాగ పిండార్, రుద్రప్రయాగ మందాకిని, నెక్స్ట్ దేవప్రయాగ ఇది భాగీరథి. నెక్స్ట్ విష్ణుప్రయాగ వచ్చేసి ధౌలికంగా, కర్ణప్రయాగ పిండార్, నెక్స్ట్ రుద్రప్రయాగ మందాకిని, 4th వన్ దేవప్రయాగ వచ్చేసి భాగీరథి. ఈ అలకనందుతో కలిసినటువంటి సంగమాలన్నీ నదుల వాటికి సంబంధించినటువంటి నదులు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో కావేరి నది దేని నుండి ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి కర్ణాటక నుండి తమిళనాడు వరకు. కావేరి నది కనుక చూసినట్లయితే ఇది కర్ణాటక నుండి తమిళనాడు వరకు ప్రవహిస్తుంది. ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కాని నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇంద్రావతి. ఈ గంగా నదికి ఉపనది కానిది ఏది అని అంటే ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది?
ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, నర్మదా. ఈ నర్మదా నది కనుక చూసినట్లయితే వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.